హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనము ఈ వీడియోలో ఒక ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో చూస్తామండి. ఈ ఆయిల్ మన స్కాల్ప్ని డర్ట్ ఫ్రీగా ఉంచుతుంది. తర్వాత మన బాడీలో ఉన్న హీట్ని అంతా కూడా లాగేస్తుంది, మెమరీని ఇంక్రీజ్ చేస్తుంది, తర్వాత హెయిర్ గ్రోత్కి బాగా యూజ్ అవుతుందన్నమాట. తర్వాత డ్రై హెయిర్ అంటారు కదండి, అంటే కొందరికి చాలా ఫ్రిజీగా ఉంటుందన్నమాట. ఆ హెయిర్ ఉన్న వాళ్ళకు కూడా హెయిర్ని సాఫ్ట్గా చేస్తుంది. ఈ ఆయిల్ మనం ఎలా తయారు చేసుకోవాలో చూసాం కదండి. ముందుగా మనము మందార పూలు తీసుకోవాలన్నమాట. మందార పూలు యూజ్ చేసినవైనా తీసుకోవచ్చు, అంటే దేవుడికి పెట్టిన తర్వాత కూడా మనం యూజ్ చేసుకోవచ్చు, లేదా ఫ్రెష్ అయినా తీసుకోవచ్చు అనమాట. తర్వాత మనకి కావాల్సింది మందారపు చెట్టు ఆకులు అనమాట. ఈ ఆకులు అనేవి కూడా చాలా మంచివి. తర్వాత కరివేపాకు అనేది కూడా మన హెయిర్ గ్రోత్కి అనేది చాలా మంచిదండి. ఇప్పుడు మనం వీటి గురించి తెలుసుకుందాం. తర్వాత కోకోనట్ ఆయిల్ కూడా మనము దీనికి ఒక 1.5 కప్ తీసుకొని వీటినన్నిటిని మనము యూజ్ చేసి మనము మందార తైలం అనేది మనం చేసుకుందాం అన్నమాట. ఇప్పుడు ఏంటంటే మందార పూలు అనేది మన హెయిర్ గ్రోత్కి చాలా యూజ్ అవుతాయండి. హెయిర్ ఫాల్ని చాలా రెడ్యూస్ చేస్తాయి. తర్వాత ఏంటంటే డ్రై స్కాల్ప్ అంటారండి. డ్రై స్కాల్ప్ వల్ల మనకి డాండ్రఫ్ అనేది ఫామ్ అవుతుంది. తర్వాత ఎప్పుడైతే డాండ్రఫ్ కానీ డ్రై స్కాల్ప్ ఉన్నప్పుడు మన హెయిర్ గ్రోత్ అనేది రాదండి. ఎందుకంటే అది హెయిర్ పోర్స్ అంటారు కదా, అవన్నీ కూడా కప్పేస్తుంది అనమాట. ఎప్పుడైతే మనం ఈ మందారపు ఆకుల్ని కానీ ఆ మందార పూలు కానీ మనం యూజ్ చేసామంటే ఆ డ్రైనెస్ని అంతా పోగొడుతుందన్నమాట. ఎప్పుడైతే డ్రైనెస్ అనేది పోతుందో మనకి డాండ్రఫ్ అనేది తగ్గుతుంది. తర్వాత తలలో ఉన్న డర్ట్ అంటే మురికి కూడా పోతుందన్నమాట. ఈ మురికి అంతా పోవడం వల్ల మన తలలో ఉన్న పోర్స్ అనేవి బాగా ఓపెన్ అయ్యి హెయిర్ గ్రోత్కి బాగా సహాయపడుతుంది. దీనివల్ల మనము మందార తైలాన్ని కానీ పెట్టుకున్నట్లయితే మనకి బాడీలో ఉన్న హీట్ని కూడా రెడ్యూస్ చేస్తుందన్నమాట. ఎప్పుడైతే బాడీలో ఉన్న హీట్ అనేది రెడ్యూస్ అవుతుందో హెయిర్ గ్రోత్ అనేది బాగా ఉంటుందండి. హెయిర్ గ్రోత్కి నార్మల్గా మనం జీన్స్ ప్రకారం హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. అంటే మనకి హెయిర్ గ్రోత్ లేదనుకోండి, మన పేరెంట్స్కి హెయిర్ గ్రోత్ ఉండొచ్చు, అలా ఉంటుందన్నమాట. కానీ కొన్ని చిట్కాలు ఇలా పాటించి కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవడం వల్ల మనకి హెయిర్ గ్రోత్ అనేది బాగా పెరుగుతుంది. ఇలా మనము ఈ మందార పువ్వుల్ని కరివేపాకుని మనం బాగా ఆయిల్లో లో మీడియం హీట్లో మనం బాగా ఉడికించుకోవాలి, అంటే బాయిల్ చేయాలన్నమాట. ఇలా బాయిల్ చేసిన తర్వాత మనము ఇప్పుడు ఈ ఆకులన్నీ కూడా గలగల శబ్దం వస్తాయండి. ఆ శబ్దం వచ్చినప్పుడు ఆపేసి మనం చల్లార్చుకున్న తర్వాత ఇలా ఒక కాటన్ బట్టలో మనం వాటిని వేసుకొని బాగా పిండేసేయాలన్నమాట. ఇలా పిండుకోవడం వల్ల ఆ ఆకుల్లో ఉన్న నూనె అంతా కూడా మనకి వచ్చేస్తుంది, అది పీల్చుకొని ఉంటుంది కదండి. ఇలా లో మీడియం హీట్లో మనము ఇలా బాయిల్ చేసుకోవడం ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఆయిల్స్ని హై హీట్లో మనం ఎప్పుడు బాయిల్ చేయకూడదు. ఇలా బాయిల్ చేయడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉన్న గుణాలన్నీ పోతాయి. అందుకోసం లో హీట్లో పెట్టుకొని ఎంతోసేపు అంటే ఒక 15 to 20 minutes ఇవన్నీ బాగా బాయిల్ చేయడం వల్ల దాంట్లో ఉండే గుణాలు, అంటే ఆకులో తర్వాత పువ్వులో ఉండే గుణాలన్నీ కూడా ఈ ఆయిల్లోకి వచ్చేస్తాయన్నమాట. ఈ ఆయిల్ని మనము వీక్లీ 2 కానీ పెట్టుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. తర్వాత వీటితో పాటు కొన్ని హెయిర్ గ్రోత్ ప్యాక్స్ కూడా ఉంటాయి కదండి, వాటిని కూడా పెట్టుకోవడం వల్ల మన హెయిర్ గ్రోత్కి ఇంప్రూవ్ అవుతుంది, డాండ్రఫ్ తగ్గుతుంది, హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుందన్నమాట. కోకోనట్ ఆయిల్ని మనం ఇదన్నీ మనం చేయలేము అనుకుంటే కోకోనట్ ఆయిల్ వారంలో ఒక 3 సార్లు కానీ పెట్టుకున్నట్లయితే మనకి హెయిర్ గ్రోత్ అనేది కూడా ఉంటుందండి. ఆయిలింగ్ అనేది హెయిర్కి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆయిల్ పెట్టుకోవడం వల్ల హెయిర్ అనేది చాలా బాగా ఉంటుంది, మనకి డ్రై అయిపోకుండా ఉంటుంది. అందుకోసము ఈ ఆయిల్ మీరు ఇలా తయారు చేసుకొని హెయిర్ గ్రోత్కి
తర్వాత డాండ్రఫ్ తగ్గించుకోవడానికి ఈవెన్ ఇది కలర్ కూడా వేస్తుందండి. అంటే డ్రైనెస్ వల్ల కొన్నిసార్లు ఎండుగడ్డిలాగా అయిపోతుంది అనమాట జుట్టు. అలా కానీకుండా మన హెయిర్కి కూడా కొంచెం సాఫ్టీనెస్ అనేది తీసుకొని వస్తుంది. చూసారు కదండి, ఈ ఆయిల్ ఎంతో సుగుణాలనేవి ఉన్నాయి. ఈ ఆయిల్ మనం చేసుకొని వాడడం వల్ల మన హెయిర్ అనేది గ్రోత్ అవుతుందన్నమాట. చూసారు కదా, ఇలా లాస్ట్లో పిప్పి అంతా మిగులుతుందండి. ఈ పిప్పిని మనం ఇంకేం చేయలేమన్నమాట, జస్ట్ పడేయాల్సిందే. బాగా చేసేసుకోవాలండి. ఎంత అంటే జస్ట్ లాస్ట్లో మళ్ళీ అన్న తర్వాత కూడా జస్ట్ ఏంటంటే దీన్ని కొంచెం ఇలా అంటే కూడా వస్తుందన్నమాట. చూసారు కదా, ఈ ఆయిల్ని మనము చేసుకొని వాడడం వల్ల ఎన్నో యూజెస్ అనేది ఉంటాయి. ఇది కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎన్నో రెసిపీస్ కోసం నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.